గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యా అయ్యా రాజాబాబు మూసుకో బయట. అయ్యా నమస్కారం రాజాబాబు. వెరీ గుడ్ రాము, వెరీ గుడ్. ఆటపాటలతో పాటు అన్ని కార్యక్రమాలు జరిపించేసావా? లేకపోతే కానిచ్చేయి. ఆ కార్యక్రమం ఇప్పుడు కదా రాజాబాబు, మేళతాళాలతో మెళ్ళో సూత్రం కట్టిన తర్వాతే. దట్స్ గుడ్. రండి, కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు రాజాబాబు, మాకు ఈ వాన పద్ధతి చాలా ఉత్సాహంగా ఉంది, మీరు వెళ్ళండి. ఓకే, క్యారీ ఆన్. అలాగే. అయ్యా ఇప్పుడే రావాలి ఆయన గారు. పద పద సందరికి వెళ్ళిపోదాం. ఓ చలి చలిగా ఉంది. చలి 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 చలి. రావుడు ఎవడి రావుడు? అబ్బా వాడు ఒక మనిషి అని నేను చెప్పాగా, మళ్ళీ నీకు వస్తే ఏమిటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్ట మీద గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడిరోడ్డు మీద చిత్తగొట్టి 8 బొయింకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే ఓడ దెబ్బ తినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలు ఉంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక రక్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకొని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతికి తీరాలి. అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. పద. సార్, శుభవార్త శుభవార్త. డిస్టర్బ్ చేయకు, ఆ వార్త ఏదో చెప్పాడు. రాజాబాబు, సార్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈమె ఏ హోటల్లో డాన్స్ ఇస్తే ఆ హోటల్కి అదృష్టం పట్టినట్టే. ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది, మన పంట పడినట్టే. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు ఒట్టి పూలువి, చవటవి, చేతగాని సన్నాసివి. ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజాబాబు. ఎవరితో వచ్చి చిందులు వేస్తేనే మనకు కలిసి వస్తుందనుకోవడం కొత్త చవట లక్షణం. అది కాదు సార్, ఆయన వచ్చి రుణం దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అదే ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిచి నువ్వు వదిలి నువ్వు యూ రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. ఎవరు నువ్వు? మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు? వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచుంచారు. ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీగా లేవుగా. ఏమిటిది? తెలీదా? పూల బుక్కి అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు? ఈ హోటల్ యజమాని గారు, మా అయ్యగారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను. స్వయంగా తెచ్చివ్వక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి, వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి. పంపిప్పి.
బాసిల్, ఈ ఉత్తరం నా తరఫున మీ యజమానికి ఇవ్వు. థ్యాంక్ యూ. రాజాబాబు, ప్యాకెట్ లోపల ముళ్ళ చెట్టు ఉంది. మరి ఈ ఉత్తరంలో ఏముందో చూడండి. జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు. మీ దగ్గరున్నవి మీరు పంపించారు, నా దగ్గరున్నవి నేను పంపించాను. ఆశ, ఫన్నీ, ఫ్యాంటాస్టిక్, చాలా విచిత్రమైన మనిషి. రాము, ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఎలా ఉంటుంది రాజాబాబు? అయితే ఆ అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకు రాజాబాబు. I want to kill you. I will kill you. అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేటువంటి ఇదే కాదు, అందంతో బంధించావు, నీ ఆటపాటలతో పిచ్చెక్కించేసావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటు కాదు. కమాన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బైది బై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజాబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మధునుడి జల్లేది కొట్టేయండి. రాజాబాబు, రాజాబాబు, ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ తెలుసుకోరా డుంబకు. పదండి రాజాబాబు, పదండి. రాజాబాబు, అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చాతపడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మాత్రం. పదండి రాజాబాబు, పదండి. నిదానంగా రూమ్. Good appearance, good decoration, good girls. Good evening, angels. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? I booked a room here. చూడు, నీలా బ్యూటిఫుల్ గా ఉండే రూమ్ కావాలి. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. లడ్డు 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 తాత, నా లడ్డు తాత వచ్చేసాడు, నా లడ్డు తాత వచ్చేసాడు. లడ్డు వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నడిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీస్ కి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత, తప్పు తప్పు. లడ్డు తాత, వాట్ నాన్సెన్స్. ఓ సోస్ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకలట్టు. లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కష్టపడిన తర్వాత పట్టు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. మనవుడే లడ్డు. మనోడా, వాడేవిడ? నీ జోకులు చాలేగా లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి, అవి ఏమయ్యాయి? మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరించేసాడా? పొద్దు మీసాలేమిటి, మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే. నీ టాకింగ్ జోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు ఎదిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెద్దపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైసలుగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి, బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి, హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేరాం.
మళ్ళీ నువ్వు న్యూసెన్స్ చేసావంటే వెర్ ఇస్ ద మేనేజర్ కాల్ ది ప్రొపరేటర్. లడ్డు లడ్డు ఏమిటి గొడవ? లడ్డు లడ్డు తాత లడ్డు తాత లడ్డు తాత please. వదిలే. మాట విని లడ్డు తాత. లడ్డు తాత. రాము ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మందని మా లడ్డు తాత సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. Shut up. నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నో, నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో సన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. ఏటేటి? శాన్ ఫ్రాన్సిస్కో సన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. కాదు లడ్డు. రాము పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్ ఇతను చాలా మంచివాడు, ఏదో పొరపాటు పడుతుంటాడు. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అందమైన పిల్లవు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్ ఇదిగో మీరు 70 రాము ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. ఓ మళ్ళీ అక్కడ కూడా వీడనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. అంటే అదేవిడయా కురవాడి ఆ మాత్రం అర్థం కదా. చెప్పండి. ఓకే. ఇదిగో ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరైనా ఉంటే పెట్ట. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? నీ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావుడు అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవళ్ళు లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను వెధవా? వెధవా? నువ్వే ముసలి వెధవి, తిరుగుబోతు వెధవి, తాగుబోతు వెధవి, అమ్ముతు వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తాతో సరిపోవు 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 సరిపోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈ రోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఈవేళ రాము పుట్టినరోజండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్? ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికి మందుతో గొప్ప విందు చేస్తారు సార్. ఊరుకోం, ఎందుకమ్మా ఏడుస్తా? ఆ ఆట ఆ పాట అంతా రాముడాడే నాటకమేనమ్మా. నాటకమా? తప్పు తాగి అమ్మాయిల మీద తూలిపోతూ బాలిపోతూ అందరి ముందు అల్లరి చేయడం నాటకం అంటారా? అవునమ్మా, నా ఆట కట్టించాలని కావాలని వాడాడిన నాటకం అయితే. మీ ఆట కట్టించాలన్నా? అవునమ్మా, పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొరలా నటిస్తున్నా నేను వాడి లడ్డూనమ్మా. లడ్డు అని వాడు ముద్దుగా పిలుచుకునే వాడి తాతయ్యనమ్మా నేను. వరుసకి తాతయ్యనే అయినా వాడి తల్లి తండ్రి అన్నీ నేనేనమ్మా. వాడు నా ప్రాణానికి ప్రాణం అమ్మా. మరి మీరెందుకు ఇలా నటించారు? వాడు చాలా అమాయకుడమ్మా. నేను లేకపోతే క్షణమైనా ఉండలేని వాడు. నేను కన్ను మూస్తే వాడు ఏమైపోతాడోనని నాకు దిగులుగా ఉండేది. నేను లేకపోయినా వాడికి బ్రతకడం తెలియాలని బలవంతాన వాడిని పట్టం పంపించాను. పంపించిన మరుక్షణం నుంచి పిచ్చి వెధవ ఏమైపోయాడు. అమాయకంగా లేనిపోని అలవాట్లకు లొంగిపోయాడు. బ్రతకడం తెలుసుకున్నాడో లేదోనని అనుమానంతో బయలుదేరి వచ్చాను. వాటిని పరిశీలించాలనే ఈ నాటకం వాడానమ్మా. ఇప్పుడు వాడి లోకంలో చాలా ధీమాగా దర్జాగా బ్రతకగలనే నమ్మకం కలిగిందమ్మా. అంతే కదమ్మా,
నీలాంటి మనిషి వాడికి భాగస్వామినైతే వాడి జీవితం సాఫీగా సాగిపోతుందనే తృప్తి కూడా కలిగిందమ్మా. మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళ్లి బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఇంతకాలం రాముడు లేని నా ఇల్లు సీత లాంటి నువ్వు కూడా రావడంతో మళ్ళీ కలకలాడిపోతుందమ్మా. మేడం మేడం, మన హోటల్లో పనిచేసే రాముడు బజార్లో బస్ కింద పడిపోయాడు. రాముడు ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ సెబాస్టియన్, ఆల్బర్ట్ డికోస్టా రోడ్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు? చూడు బాబు, జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు గాని ఇలాంటి వేళాకోళమాడి ఈ ముసలి గుండె బద్దలు చేయొద్దు. నీ తాత తట్టుకోలేడు బాబు. తాతయ్య? ఎవరికి తాతయ్యవి? ఎలాంటి తాతయ్యవి? నువ్వు ఇమ్మాన్వి, ప్లే బాయ్వి. చాలు బాబు చాలు, నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్ డిస్ట్రిక్ట్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ? కుళాయి నీళ్లలో రంగు కలుపుకుని తాగాను రా. ఒరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. ఒరే, ఒక్కసారి నిన్ను కావుగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివ్వరా, పోగొట్టుకోనివ్వరా బాబు. సాషా, నీకు అప్పగించిన పనిని ఎందుకు పూర్తి చేయలేదు? అది సరే, నన్ను ఆజ్ఞాపిస్తున్న నువ్వెవరు? ఎందుకు నా ముందుకు వచ్చి కనిపించవు? నేను వినిపించడం తప్ప కనిపించను. రాజాబాబు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు? నేను చంపలేదు కనుక. అంతేకాదు, నేను ఆయన్ని చంపలేను కూడా. అవును, నేను ఈ పని చెయ్యలేను. నువ్వు ఆ పని చేసి తీరాలి. చెయ్యకపోతే నీకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతుకు అంతమైపోతుంది. ఒక్కసారి అటు చూడు. ఆమె లోపలికి తీసుకువెళ్ళండి. ఆశ, చూసావుగా, రాజాను నువ్వు చంపకపోతే మీ అమ్మకు చావు తప్పదు. అంతేకాదు, రాజా కూడా చచ్చి తీరుతాడు. ఆ నేరం నీ నెత్తి మీదకి వస్తుంది. చెప్పు, మా పని చేస్తావా? చెయ్యి. చేస్తాను. నమస్తే ఆశాదేవి గారు. నమస్తే. నమస్తే. నువ్వా? నేనే. ఏ, మా యజమాని శ్రీ రాజాబాబుకి శ్రీరామ రక్ష అయిన రాముని. ఆయన మీకోసం ఈ బుకే పంపించారు. అంటే ఆయన రాలేదా? అందమైన మీరు ఆనందంగా ఈ ఓడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదు. హఠాత్తుగా ఆయనకొచ్చిన జ్వరం ఉంది. జ్వరం వచ్చిందా? ఏం జ్వరం? మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, నమ్మిన వాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, అదే రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలుంటాయి. ఆయన రాజాబాబు కదా, ఆయనకు వచ్చింది కూడా రాజా లాంటి జ్వరం అయి ఉంటుందేమో. నీ మాటలు వింటుంటే ఆయన కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది. హలో ఆశ, అదిగో మీ ఒంటి మంటను ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. ఏ నేను పార్టీకి దాన్ని కోపం తెచ్చుకున్నావా? మావాడేదో సరదాగా అలా అంటూ ఉంటాడులే. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా? చితి మీద ఉన్న నీ పిలుపు వింటే చెట్టుకుని లేచి వస్తాను. అంతేనా? ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా? అదేమిటి, ప్రాణం పోయేవాడిని ఆఖరి మాట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు? నిజానికి జీవితంలో చెప్పవలసినవి, చెయ్యవలసినవి, చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను. ఏమిటి? రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని, ఎత్తుడికి పోతున్న చలిగాలిలో, చెప్పలేకపోతున్న అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది. రాజాబాబు, నాకు వచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి.
ఆశ, మా రాముకి ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకనివ్వదు. జాగ్రత్త. అజయబాబు, అజయబాబు, ఇదిగో ఈ నీటి సొరచేప చూడండి. నీటి సొరచేప. ఎవరెతను? ఎవడు వీడు అన్న సంగతి వీడిని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీడిని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. అజయబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పొంచున్నాడు. నేను నీటిలో పడగానే చుట్టుకున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే, వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరం గుట్టు చప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నోరెప్పలేదు, నిజం చెప్పలేదు. వీడిని ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర వేసి బల్లి పురుగులు మిగిలినట్టు పట్టుకుని మింగేశాడు. లట్టుకుని తెచ్చాడు. దొంగ నా కొడుకు పొద్దున్నే చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పాము లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందం అనే మైకం తల్లి నన్ను అంతం చేయాలని చూశావు. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం పొరపాటు, క్షమించడం నేరం, బ్రతికుండనివ్వటం తప్పు అవుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను చంపాలని కోరుకున్న నువ్వు ఇప్పుడు నీ సావుని కోరుకో. నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకో. నీ చేత్తో నువ్వే ప్రాణం తీసుకో. లేదా తప్పని తెలిసినా సరే నిన్ను చంపడం నాకు తప్పనిసరి అవుతుంది. Shut up! ఇప్పుడు నీ గొంతులోంచి రావాల్సింది ఆ పిలుపు కాదు, సావు కేక ఒక్కటే. రాజాబాబు, నేను నా ప్రాణాన్ని ప్రేమించే మనిషిని కాను. అందుకే చావంటే భయం లేదు, బ్రతుకంటే మోజు లేదు, పోతాననే బాధ లేదు, ఉండాలనే ఆశ లేదు. నాకున్న బాధల్లా ఒక్కటే, నా వేసవి బ్రతుకులో వసంతంలా వచ్చింది మీరే. మిమ్మల్ని పొందిన మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం.
ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక, మీ ప్రాణాన్ని కాపాడడానికి నన్ను మరి కొన్ని రోజులు ప్రాణాలతో ఉండనివ్వండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే చాలా మంది జీవితాలకి ముప్పు కలుగుతుంది. అందుకే నిన్ను నా చేతులతో నేనే చంపుతాను. వద్దు రాజాబాబు, మంచికి మరో పేరైన మీరు నన్ను చంపి హంతకులవ్వడానికి వీల్లేదు. నా చావుకి నేనే స్వాగతం చెప్తాను. మీ రివాల్వర్లో విశ్రాంతి తీసుకున్న బుల్లెట్స్ నా గుప్పిట్లు రప్పించేశా. నేను ఈ విధంగా చేయలేదనుకో ఈ పాటికి ఆశాదేవి ఖచ్చితంగా పైలోకానికి మకాం మార్చుండేది. అప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్న మనుషుల వివరాలు కూడా మనకు తెలుసుండేవి కాదు. చూడమ్మా ఆశాదేవి, మా లడ్డూ తాత ఒక మాట చెప్తుండేవాడు. పాపిష్టి వాళ్ళ మనసుల్లో దెయ్యం కాపురం ఉంటుందట. కనుక తప్పు చేసేది మనిషి అయినా చేయించేది దెయ్యమట. అందుకు మనిషిని బంధించి దెయ్యాన్ని చంపేయాలట. ఆశాదేవి ఆశాదేవి, నీ మనసుల్లో ఉన్న ఆ దెయ్యంగాల అడ్రస్లు పేర్లు చెప్పావనుకో, త్వరగా మేము వాళ్ళకు పెద్ద కర్మ ఏర్పాటు చేయించేస్తాం. చెప్పేసి. రాము, నాకేం తెలీదు. నన్ను ఈ పనికి నియమించిన అసలు మనిషి ఎవరో నేనెప్పుడూ చూడలేదు. గొంతు మాత్రం విన్నాను, అది ఆడగొంతు. విన్నావా రాము, విన్నావా? నన్ను చంపమని ఆజ్ఞాపించింది ఒక ఆడ మనిషి. అయితే ఖచ్చితంగా సావిత్రమే అయ్యి ఉంటుంది. ఆపండి రాజాబాబు, ఆపండి. అమ్మగారిని మీరు నేరస్తురాలు అన్నప్పుడల్లా నా మనసు గిరగిల్లాడిపోతుంది. ఆడగొంతు అయినంత మాత్రాన అది అమ్మగారిదై ఉండాలా? లోకంలో 1,00,000 మంది ఆడవాళ్ళలో ఎవరిదైనా ఉండొచ్చుగా. రాజాబాబు, దేవత లాంటి ఆ మనిషి మీద ఏ సాక్ష్యం ఆధారం లేకుండా దూషించడం అన్యాయం బాబు, అన్యాయం. నీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అంతేగా? ఈ ఉత్తరం చదువు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఒకటి జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఇన్నాళ్ళు ఈ ఉత్తరాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాను నేనే దాచుకొని ఎంతో మదన పడి కుమిలిపోయాను. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థమవుతుంది. చదువు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావు ఎలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, ఇంకా అవును, నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్లో మాట్లాడిన ఆ పాపిస్తూ వాడెవడు? రాజా, ఏమిటి బాబు ఆ మాటలు? నేను నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్ళు జీవించాలని దీవిస్తుందే తప్ప కావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిసిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి. ఎంత మాట అన్నావురా! నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కనకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ళ నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ళ నా విశ్వాసానికి నువ్వు ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు సావిత్ర, నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని, సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు.
మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకొని అదను చూసుకొని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాను. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనో ఉన్న నా భర్తను మాత్రం ఏమనద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుండాలంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయము, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పు లడ్డు, మా అమ్మ బ్రతికే ఉంది కదా?